Bismillahirrahmanirrahim. बोला ఫ్రూట్స్ అనేది ఇఫ్తార్ టైం అయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ ఒకటేసారి తినాలని ఒక 10 minutes ఉంది. 10 minutes తర్వాత స్టార్ట్ చేయాలి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఇక్కడ ఏదైతే మన ఆఫీస్లో ఎయిర్టెల్ ఆఫీస్లో ఇఫ్తార్ విందును అరేంజ్ చేసిన వారు ఇక్కడి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ ఇస్లామీయ పద్ధతులు ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థమేమనగా సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరిపై కురియుగాక. ఆమీన్. సోదరులారా, మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదలో కూడుకున్నటువంటి దేశం. ఇక్కడ చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాలు, బైబిలు, పురాణ గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి దేశం మనది. ఆధ్యాత్మిక సంపదలో కూడుకున్నటువంటి దేశం మనది. సోదరులారా, నేడు ఇక్కడ రంజాను ఇఫ్తార్ పార్టీ జరుగుతుంది. రంజానులో ఉపవాసాలు పాటిస్తారు. అయితే ఇస్లాం అనేది ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ఆచరణ. ఖురాను అంటే దేవుని ఆజ్ఞలు, హదీసు అంటే ఆ ఆజ్ఞలను ఏ విధంగా ఆచరించాలో ముహమ్మద్ ప్రవక్త వారి బోధనలు. అయితే ఇస్లాం అనేది 5 మూల అంశాలపై ఆధారపడి ఉంది. అది వాటిని పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటారు. అవి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, రెండవది నమాజును స్థాపించడము, మూడవది ఉపవాసాలు పాటించడము, నాలుగవది ధనవంతులు స్తోమత కలిగిన వారు తన ధనంలో 2.5% ధనాన్ని తీసి పేదలకు పంచడము, ఐదవది స్తోమత కలిగిన వారు హజ్ యాత్రను వెళ్ళి రావడం. అయితే సోదరులారా, ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిము ఉపవాసాలను పాటిస్తారు. ఈ విషయము ఖురాన్లో సూర బకరా 2వ అధ్యాయము 183వ వాక్యంలో యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్ లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీకు ఉపవాసాలు విధిగా నిర్ణయించబడినవి. ఏ విధంగానైతే గత ప్రవక్తలను అనుసరించేవారు కూడా ఉపవాసాలు పాటించేవారు. దీనివల్ల భయభక్తులు కలిగి దైవభీతి కలిగి భయభక్తులతో ఉంటారని. అంటే ఈ ఉపవాసాలు అంటే ఏదో కడుపు మార్చుకొని అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉంటే దాన్ని ఉపవాసం అన్నారు. ఉపవాసం అనేది చెవులకు ఉపవాసము, నోటికి ఉపవాసము, ప్రతిదానికి ఉపవాసం. అంటే మనము ఏదైతే చెడు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మనం ఈ నెల రోజుల ప్రాక్టీస్ చేసి తర్వాత మిగిలిన నెలలు కూడా ఇదే విధంగా మనము నీతి నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో దైవం చెప్పిన దాని ప్రకారంగా ఉండాలి. అయితే ఈ రంజాన్ మాసంలో ఖురాను గ్రంథము అవతరింపబడింది. ఈ ఖురాను గ్రంథము ఖురాన్లో సూర బకరా 2వ అధ్యాయము 185వ వాక్యంలో షహరు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. ఈ ఖురాను గ్రంథము రంజాన్ మాసంలో అవతరింపబడింది, ముహమ్మద్ ప్రవక్తపై అవతరింపబడింది. ఇది సర్వ మానవాళికి మార్గదర్శకం. ఇందులో ఎన్నో చోట్ల ఇది కొంతమందిలో ఒక అపోహ ఉన్నది. అది ముస్లింలలో కూడా కొంత అపోహ ఉంది. ఏంటంటే ఖురాను గ్రంథం అనేది కేవలము ముస్లింల కోసమే అనేది. కానీ వాస్తవానికి ఖురాన్లో ఎన్నో చోట్ల ఓ మానవులారా, ఓ జనులారా, ఓ ప్రజలారా అని చెప్పడం జరిగింది. ఈ ఖురాన్లో 114 అధ్యాయాలు, 30 కాండాలు, 6236 వాక్యాలు ఈ ఖురాను గ్రంథము రంజాన్ నెలలో ముహమ్మద్ ప్రవక్తపై అవతరించింది. ఇది సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి చిట్టచేరు దైవ గ్రంథము. ఇందులో సూర 5వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక మానవుని చంపితే సమస్త మానవాళిని చంపినట్లే, ఒక మానవుని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లే అని చెప్పడం జరిగింది. సూర 4వ అధ్యాయం 3వ వాక్యంలో సమస్త లోకం మొత్తం ఒకే దండ సంతానం అని చెప్పబడుతుంది. అయితే
ఈ ఖురాను గ్రంథము సమస్త మానవాళి కోసం వచ్చింది. అదేవిధంగా స్వామి వివేకానంద వారు అతని పుస్తకంలో ఒక వాక్యం ఉంది. అదేమిటంటే స్వామి వివేకానంద బోధనలు, స్వామి వివేకానంద సూక్తులలో అనే ఒక పుస్తకంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రోజుకో సూక్తి అని ఉంటుంది అన్నట్టు. అందులో స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి నవంబర్ 28వ పేజీలో ఎవరైతే మీరు ఆధ్యాత్మికతను విడిచిపెట్టి ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణకు ఏదైతే ఈ పాశ్చాత్య నాగరికతలో ఎమ్మడి పెట్టారో 3 తరాలలో జాతి అంతమవుతుందని స్వామి వివేకానంద వారు చెప్పారు. అంటే ఆధ్యాత్మిక అనేది ఎలా వస్తుంది అంటే ధర్మ గ్రంథాలను అవలంబించాలి, ధర్మ గ్రంథాల పట్ల అవగాహన అనుసరణ ఉండాలి. సోదరులారా, మనము ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటర్, డిగ్రీగా ఎన్నో చదువులు చదివి ఎన్నో పుస్తకాలను చదివినటువంటి ఈ రోజు మనిషి ధర్మ గ్రంథాలను చదవలేకపోతున్నాడు. ధర్మ గ్రంథాల అనుసరణ తప్పనిసరి. ఈ విషయము భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయము 24వ శ్లోకంలో తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయవలసినది చేయరాని నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని అనుసరించి నీ ప్రపంచమున కర్మమును కొనసాగించాలి. అంటే మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదైతే పుణ్యకార్యం ధర్మ భక్తితో చేసేటటువంటివి గ్రంథాల అనుసారంగా చేయాలి అని మనకు గ్రంథము చెబుతుంది. అదేవిధంగా మనము ఎవరికి పుట్టాలో మన ఆధీనంలో లేదు, మనం ఎవరికి ఎక్కడ పుట్టాలో మన ఆధీనంలో లేదు, ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు. కానీ ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి జీవితము మన ఇష్టము వచ్చిన విధంగా ఏ విధంగా నడుస్తాము అని భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయం 23వ శ్లోకంలో యశాస్త్రావిధినుసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమైన విధిని విడిచిపెట్టి తన జీవితంలో తన ఇష్టం వచ్చినదిగా నడుస్తాడో అట్టి వానికి పురుషార్థ సిద్ధిని కానీ ఉత్తమ గతియగు మోక్షమును కానీ స్వర్గము కానీ పొందనేరడు. అంటే మనం ఏదైతే ధర్మ గ్రంథాల పట్ల అవగాహన తెచ్చుకొని మన ధర్మ గ్రంథాలను పాటించాలి. ఈ ధర్మ గ్రంథాలలో ఏముంది అని చూస్తే భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే కవిహస్తిని సునితైవ శపాకేత పండిత సమదర్శిని. విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణులందును, గోగులందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకొని తిని చండాలునందును సమదృష్టి గలవాడే జ్ఞాని అని మనకు భగవద్గీత తెలుపుతుంది. అదేవిధంగా బైబిల్ శాస్త్రంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వాక్యంలో అందులో 2 ఆజ్ఞలు ఉంటాయి. అందులో నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని అన్నారు. ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్తుంది బైబిల్, కానీ నిన్ను వల్ల నీ పొరుగు క్రైస్తవుడని చెప్పబడలేదు. సర్వేదన సుఖినో భవంతు చెప్పబడుతుంది, కానీ సర్వ హిందూ సుఖినో భవంతు చెప్పబడలేదు. మహమ్మద్ ఏమన్నారంటే పొరుగువాడు ఆకలితో ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే అతని పరిపూర్ణమైన విశ్వాసి కాదాలరు అన్నారు. అంటే పొరుగువాడు అన్నారు కానీ పొరుగు ముస్లిం అని చెప్పబడలేదు. కాబట్టి మనము ఏ గ్రంథంలో చూసినా కూడా మనకు సమాంతరమైన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. అయితే ఈ ధర్మ గ్రంథాలను అవలంబించాలి. అయితే మన సమాజంలో చూస్తుంటే ఇప్పటికీ కులాలు మతాలు అనే కోవలోనే మన సమాజము కనబడతా ఉంది. ఈ విషయము మన వాస్తవానికి కులాలు మతాలు అనేవి మనము సృష్టించుకున్నవే. గ్రంథాల ప్రకారము మనమందరం ఒకే జంట సంతానము. ఈ విషయము నిరాళంబ ఉపనిషత్తులలో నిరాళంబోపనిషత్ 5 నంబర్ 501లో న ధర్మనో న రక్తస్య న వంశస్య నాస్తిన న జాతిర్మనో జాతి వ్యవహార ప్రకల్పితః. జాతి అనేది నీ ధర్మానికి ఉన్నదా, నీ రక్తానికి ఉన్నదా, నీ మాంసానికి ఉన్నదా, లేదా నీ అస్థి పంజరానికి ఉన్నదా, ఇవన్నీ వ్యవహారం కోసం కల్పించుకున్నవే కదా అని ఉపనిషత్తు చెప్తుంది. అదేవిధంగా ఇదే విషయం ఖురాన్లో సూర్యనిసా 4వ అధ్యాయం 1వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలం కసీరం వ నిసా.
ఓ మానవులారా, అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఏ వ్యక్తి ద్వారా పుట్టించాడు, ఆ వ్యక్తి ద్వారా దాని జతను సృష్టించాడు. ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను స్త్రీలను ఈ ప్రపంచంలో వ్యాపింపజేశాడు. అంటే ఈ సమాజంలో, ఈ భూమండలంలో ఉన్నటువంటి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, మనమందరం ఒకేదంట సంతానము, రక్త సంబంధికులము, సోదర భావంతో ఉండాలని మనకు గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ధర్మ గ్రంథాలను అనుసరించాలి. కాబట్టి మనము ధర్మ గ్రంథాల పట్ల ఆ దైవం ఎవరో గుర్తించాలి. అయితే నేను ఇఫ్తార్ వీళ్ళు టైం అవుతుంది కాబట్టి ఒక ఖురాన్లో ఒక ఆయతు, ఖురాన్లో మరియు భగవద్గీతలో ఒక 2 శ్లోకాలను చదివి నేను ముగిస్తాను. అంతకుముందు నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. ఇటువంటి 3 గ్రంథాలలో సమాంతరమైన విషయాలు వీడియో చూడాలంటే బ్రదర్ అన్వర్ తెలుగు అనే ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఆధ్యాత్మిక సభలు అటువంటివి ఉన్నా కూడా హిందూ గ్రంథాల ప్రకారమైన, ఖురాన్ ప్రకారమైన, బైబిల్ ప్రకారం లేదా అన్ని గ్రంథాల ప్రకారమైన నేను చెప్పడానికి సిద్ధమే. అదేవిధంగా 2 శ్లోకాలు చెప్పి ముగిస్తాను. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో సూరే బకరా 2వ అధ్యాయం 21-22 వాక్యాలలో యా అయ్యుహన్నా సూబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన ఆ దైవానికి భయపడండి, దానివల్ల మిమ్మల్ని రక్షించుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఈ భూమిని సృష్టించాడో, ఆకాశాలను సృష్టించాడో, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి రకరకాల పంటలు ఫలాలను ఇస్తారు, ఆయననే ఆరాధించండి, ఆయన భాగస్వాములు ఎవరిని కల్పించబడి అని చెప్పడం జరిగింది. చివరిగా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తున్నాను. భగవద్గీత 4వ అధ్యాయము 6-7 శ్లోకాలు ఇస్తే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జై హింద్. ఇంకా 2 minutes ఉంది. టైం కాగానే మైక్లోనే టైం అయింది అని చెప్తారు. ఒక 2 minutes వెయిట్ చేయండి.